హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నందగోపాల్ అనామిక కలిసి చేసిన కుట్రను సాక్ష్యాలతో సహా బయటపెట్టిన అప్పు, నిర్దోషిగా విడుదలైన రాజ్. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. అప్పు అయితే ఇక డ్యూటీ నుంచి ఇంటికి రాగానే ధాన్యలక్ష్మి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆగు, అనామిక కుట్ర గురించి నీకు తెలుసు. మన కుటుంబాన్ని ఎంతగానో బాధ పెట్టాలని చూసి అనామిక కంప్లైంట్ ఇవ్వగానే ఏ తప్పు చేయని రాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తావా? చూసావా అక్క, ఈ అప్పు ఎంతో మంచిదని నెత్తినెట్టుకున్నారు కదా, ఇప్పుడు నీ కొడుకుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళింది ఈ మహాతల్లి ఎంత గొప్పదో ఇప్పటికైనా అర్థమైందా? వీళ్ళు బుద్ధులింతే. రాజు ఎంతగా చూశాడు, అప్పు కళ్యాణ్ ఇంటికి రావాలని ఎంతగా పోరాడాడు. అయినా అప్పు ఎలా చేసిందో చూడు అనంగానే ఇంతలో కళ్యాణ్ అయితే ఆగమ్మా, ఇప్పుడు అప్పు చేసిన దాంట్లో తప్పేముంది? తన వృత్తి ధర్మం అది. తన వృత్తి ప్రకారం అలా చెయ్యక తప్పదు. ఆ ప్లేస్లో అన్నయ్యే కాదు నేనున్నా. ఆ సమయంలో తను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళక తప్పదు. ఎందుకు తనని నిందిస్తున్నావు? అన్నయ్య ఏ తప్పు చేసి ఉండకపోవచ్చు, కానీ సాక్ష్యాలు అన్నయ్య తప్పు చేశాడనే చూపిస్తున్నాయి కదా అంటూ ఇక కళ్యాణ్ అనంగానే ఇంతలో సీతారామయ్య అంటూ ఉంటాడు, అవునమ్మా ధాన్యలక్ష్మి, ఇప్పుడు సాక్ష్యాలన్నీ రాజుకి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఆ సమయంలో ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు. రాజు ఖచ్చితంగా త్వరలోనే విడుదలయ్యి వస్తాడన్న నమ్మకం నాకుంది. ఇంతలో మీరు ఇంట్లో గొడవలు చేసి మనశ్శాంతి లేకుండా చెయ్యొద్దు అంటూ సీతారామయ్య అయితే చెప్తాడు. ఆ మాటికి రుద్రాణి అయితే అదేంటి నాన్న, ధాన్యలక్ష్మి అన్న దాంట్లో తప్పేముంది? రాజు గురించి తెలిసినప్పుడు ఏదో రకంగా రాజుని కాపాడాలి కదా. తను ఒక ఇన్స్పెక్టర్ అయ్యుండి రాజుకి సహాయం కూడా చెయ్యలేకపోతే ఇక మన ఇంట్లో పోలీస్ ఆఫీసర్ ఉంది అని మనకి ఇక ధీమా ఏముంటుంది అంటూ రుద్రాణి అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఆపండి, నేను చెప్పేంతవరకు ఇంట్లో ఎవరూ కూడా నోరు ఎత్తడానికి వీల్లేదు. ఏదో విషయంలో ఏ రకంగా గొడవ చేద్దామా, ఏ రకంగా మనశ్శాంతి లేకుండా చేద్దామని చూస్తున్నారు తప్ప ఒకళ్ళు కూడా వచ్చిన సమస్య గురించి కానీ రాజు గురించి కావ్య దిగులు పడుతుంది, తనకి కొంచెం ధైర్యం చెప్దామని కానీ ఎవ్వరికీ లేదు. ఎంతసేపు ఇంట్లో గొడవ పడడం తప్ప అంటూ సీతారామయ్య అయితే కోపంగా లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇంతలో ప్రకాశం అయితే చెప్తూ ఉంటాడు, ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని మాటలన్నా నీకు సిగ్గుండదు. రుద్రాణి అంటే ఇవేవి కూడా పట్టించుకోకుండా ఎప్పుడో గాలికి వదిలేసింది. నువ్వు కూడా ఇలాగే తయారైతే నేను చూస్తూ ఊరుకోను, ముందు లోపలికి వెళ్ళు అంటూ ప్రకాశం అయితే కోపంగా చెప్పేసరికి ధాన్యలక్ష్మి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో కావ్య అయితే చాలా బాధపడుతూ ఉండగా అప్పు అయితే కావ్య దగ్గరికి వస్తుంది. నన్ను క్షమించక్క, నా చేతుల్లో ఏమీ లేదు, నేను ఏమీ చెయ్యలేని పరిస్థితిలోనే బావగారిని అరెస్ట్ చేయవలసి వచ్చింది తప్ప నేను ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చెయ్యలేదు, నన్ను అర్థం చేసుకో అంటూ ఇక చెప్పగానే నేను నిన్నేమి తప్పు పట్టడం లేదప్పు, నువ్వు డ్యూటీలో ఉన్నావు, నీ డ్యూటీ నువ్వు చెయ్యక తప్పదు కదా, నువ్వు చేసింది తప్పు అని నేను అనడం లేదు అంటూ కావ్య అయితే అంటూ ఉంటుంది. కానీ మీ బావగారిని ఎలాగైనా విడిపించుకోవాలి అంటూ కావ్య చెప్పగానే రేపు కోర్టుకి వెళ్ళాలక్క, అక్కడ మనకి ఎలాంటి సాక్ష్యాలు దొరికినా బావగారిని విడిపించవచ్చు అంటూ ఇక అప్పు అయితే చెప్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఇక రాజునైతే కోర్టుకి తీసుకుని వెళ్తారు. ఇక అక్కడికి కావ్య ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి రాజుని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అనామిక అయితే వచ్చి మురిసిపోతూ ఉంటుంది. ఎలాగైనా నేను ఈ రాజుని ఉరికంబం ఎక్కించాలి, ఆ కుటుంబం శాశ్వతంగా చీకట్లో బతికేలా చెయ్యాలి అంటూ ఇక అనామిక అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక కోర్టులో అయితే రాజుని నిలబెట్టి ప్రశ్నించడం అయితే మొదలు పెడతారు. ఇక కావ్యని కూడా రమ్మని ప్రశ్నిస్తూ ఉండగా ఇక లాయర్ అయితే కావ్యని అడుగుతాడు, నిన్న మీరు సామంత్ ఇంటికి వెళ్ళే రాలేదని అడగంగానే వెళ్ళామని కావ్య అయితే చెప్తుంది. ఇంతలో ఇక లాయర్ అయితే మరి వెళ్ళినప్పుడు నిన్న మీరు ఏమన్నారు?
అని అడగంగానే ఇంకోసారి గనక తప్పు చేస్తే అంటూ కావ్య చెప్పంగానే చంపేస్తానని నీ భర్త వార్నింగ్ ఇచ్చాడు కదా, అక్కడ అందరి ముందు చంపడం కుదరక వేరేగా ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని చూసి చంపేసి ఆ శవాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక ఆ శవాన్ని తన కారులోని వేసుకు తిరుగుతున్నాడు ఆనర్. ఇలాంటి వాడిని వదిలిపెట్టడానికి వీల్లేదో, తగిన శిక్ష వెయ్యండి అంటూ లాయర్ అయితే చెప్తూ ఉంటాడు. మీ ఏపిన వాదించడానికి లాయర్ ఎవరన్నా ఉన్నారని జడ్జి అడగంగానే ఇక రాజు వైపు లాయర్ కూడా వాదించడం మొదలు పెడతాడు. నా క్లయింటే చంపాడని నమ్మకం ఏముంది, తను ఈ సొసైటీలో ఎంతో గొప్ప పేరున్న వ్యక్తి, అలాంటి వాళ్ళని టార్గెట్ చేయడానికి ఎవరు ఎన్ని కుట్రలైనా చేస్తారు. ఒకవేళ ఎవరైనా సామంతిని చంపేసి తన కారులో పడేశారేమో అని అడుగుతూ ఉండంగానే ఇంతలో ఇక ఇంకో లాయర్ అయితే చెప్తూ ఉంటాడు, అది మీరు కూడా చూడలేదు కదా సార్, ఇంట్లో శవం దొరికింది. ఇప్పుడు సొసైటీలో ఈయన ఒక్కరే కాదు కదా, ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టి ఈయన్నే ఎందుకు టార్గెట్ చేస్తారు? మీరు కేసు తప్పుదోవ పట్టించాలని చూడొద్దు, ఈయనకి శిక్ష పడవలసిందే అంటూ ఇక లాయర్ అయితే చెప్పగానే ఇంతలో జడ్జి అయితే అడుగుతూ ఉంటాడు, ఈయన నిర్దోషాన్ని నిరూపించడానికి మీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలైనా ఉంటే అవి బయట పెట్టండి అంటూ జడ్జి అడగంగానే ఇంతలో ఇక వాళ్ళ దగ్గర అయితే ఎలాంటి సాక్ష్యాలు ఉండవు, ఎలాంటి సాక్ష్యాలు లేవు కాబట్టి రాజుకి ఖచ్చితంగా శిక్ష పడవలసిందే అంటూ లాయర్ అనగానే ఇక జడ్జి అయితే చెప్తూ ఉంటాడు, సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత స్వరాజ్ తప్పు చేశాడని నిరూపించబడింది కాబట్టి శిక్ష పడవలసిందే అంటూ జడ్జి అనగానే ఇంతలో అప్పు అయితే నందగోపాల్ని అయితే తీసుకుని వస్తుంది. ఇక నందగోపాల్ని చూడంగానే ఒక్కసారిగా షాకే చూస్తుంది అనామిక. సార్, సాక్ష్యాలు దొరికాయి, హత్య చేసింది స్వరాజ్ గారు కాదు, ఈ నందగోపాల్ అనామిక కలిసి హత్య చేశారు, కావాలంటే సీసీ ఫుటేజ్ చూడండి అంటూ అక్కడ రోడ్డుపైనున్న సీసీ ఫుటేజ్ అయితే చూపిస్తుంది. అందులో ఇక అనామిక నందగోపాల్ కలిసి సామంతిని చంపడం అయితే పడుతుంది. అది చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటారు. ఏంటమ్మా, ఇప్పటి వరకు అమాయకురాల్లా మాట్లాడావు, నీకు కాబోయే భర్తని చంపేశాడు, తగిన శిక్ష పడాలి అని చెప్పావు, నీకు కాబోయే భర్తని నీ చేతులతో నువ్వే చంపేసి అమాయకులైన వీళ్ళ మీద నిందలు వేసి కోర్టుకి పంపాలని చూసావా? నీలాంటి వాళ్ళు బయట ఉంటే ఎంతోమందికి అన్యాయం జరుగుతుంది, నీలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించవలసిందే. నువ్వు ఆడదానివని జాలి పడడానికి కూడా లేదు, అంత దారుణంగా ప్లాన్ చేశావు, నువ్వు అసలు ఇంత దుర్మార్గంగా ఎలా చేయగలిగావు అంటూ ఇక లాయర్ కూడా అడుగుతూ ఉంటాడు. ఇక సాక్ష్యాధారాలన్నీ చూసిన తర్వాత ఇక కోర్టు అయితే అనామికకు శిక్ష వేస్తుంది. ఇక నువ్వు జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినవలసిందే అనామిక అంటూ కావ్య అయితే ఇక అనామికకు షాక్ ఇవ్వడంతో ఇక అనామిక అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. నేను ఈ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని ఎన్నో అనుకున్నాను, కానీ ఎప్పుడూ కూడా ఏమీ చెయ్యలేకపోయాను, ఏంటిది ఇలా జరుగుతుంది అంటూ ఇక అనామిక అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నందగోపాల్ని అనామికని ఇద్దరినీ కూడా అరెస్ట్ అయితే చేస్తారు. ఇక రాజ్ అయితే నిర్దోషిగా విడుదలవడంతో కావ్య అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. ఇక కావ్య సంతోషపడుతూ ఇక రాజ్ దగ్గరికి వచ్చి, ఆ దేవుడు ఉన్నాడండి, మనకి ఎలాంటి అన్యాయం జరగలేదు, మనం ఆనందంగా ఉండడానికి ఆ దేవుడు మనకి మార్గం చూపించాడు, మనల్ని సమస్యల నుంచి బయట పడేశాడు అంటూ కావ్య అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అలానే క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.